5వ అధ్యాయం. రెండవ వచనం నుంచి 9వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం మార్చి చదువుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 9వ వచనం వరకు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఐదవ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. 9వ వచనం మనం అందరం కలిసి చదువుకున్నాం. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచాను. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రభు వైపు చూస్తాం. తండ్రి, స్తోత్రంలో వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు దినంలో తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారాని గణపరిచి హెచ్చించి పూజించి ఆరాధించి గణపరచుటకు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకై స్తుతిస్తున్నాను. తండ్రి, యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు, 2వ వచనం నుంచి 9వ వచనాలు రీచి పెంచి పెట్టండి. నిలబడుచుండి ఇష్టమైన దాసంశులు చాటును మరుగుపరచండి. ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి వచ్చినట్లు మా కన్నులు తెరవండి. నా నోట మీ మాటలు ఉంచండి. నా నోటి మాట హృదయ ధ్యానం దృష్టికి అంగీకారం ఉంటూ సహాయం తెచ్చి మమ్మల్ని మీ యొక్క కలవరి రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాను. వచ్చిన ప్రియులను బట్టి వందనములు, స్తోత్రములు. దేవా, ఎవరు ఎటువంటి ఆత్మీయ ఆకృతి వచ్చిన వాళ్ళకి ఆత్మీయ హృదయం మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాను. ఇంకా రావాల్సిన వారి కొరకై, మరుపొందిన వారి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. త్వరపెట్టి నడిపించండి. ఎవరినో మీ సన్నిధిని ఒకటి సహాయం తెచ్చేయండి. తండ్రి, ఆరాధనకై మమ్మల్ని పురికొలుపుతూ రమ్మని వేడుకుంటున్నాను. ఈ సమయాన్ని మాకు ఆశని దీవెనికరంగా చేస్తున్నామని, శత్రు యొక్క అంధకార చీకటి శక్తులను మరోసారి నేను ఆమెలో బంధిస్తుంటున్నాను. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రాణం పొందురమ్మని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒకటి నుంచి మనం 8 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరికి మరి ఒక వ్యాధి గలవాడిని తీసుకొచ్చినారు. 2వ వచనం చూసినట్లయితే, ఇదిగో
మంచం పట్టి ఉన్న ఒకడిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా పక్షగా గలవాయుతో వానితో చెప్పాను. పక్షవాయు వచ్చింది, పెరాలసిస్. కాబట్టి యేసు ఎవరి విశ్వాసాన్ని చూశాడు? ఎవరి విశ్వాసాన్ని చూశాడు? యాక్చువల్లీ పక్షవాయు గలవాడిని తనంతట తాను నడవగలడా? నడవలేడు. తనంతట తన పని చేసుకోలేడు. కాబట్టి మంచానికే పరిమితమై ఉంటాడు. ఎందుకంటే అన్ని అవయవాలు ఏం చేస్తాయి? చచ్చుపడిపోతాయి. కాబట్టి ఆ వ్యక్తికి ఒకరి సహాయం అనేది అవసరమైంది. అయితే యేసు ఎవరి విశ్వాసాన్ని చూసి ఆయన్ను స్వస్థపరిచినాడు? వారి విశ్వాసం అంటే మంచం అంటే ఎంతమంది కావాలా? మంచం పట్టడానికి నలుగురు కావాలి ప్రియులరా. కాబట్టి యేసు వారి విశ్వాసాన్ని చూసినాడు. అందుకే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమేంట? అసాధ్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన దగ్గరికి ప్రార్థన చేయమని వచ్చినప్పుడు చాలామందికి ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది నేను చేయగలనని నమ్ముచున్నావా? కాబట్టి అక్కడ నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా కార్యాలు అనేవి జరగలేదు. ప్రియులరా, మనం కూడా దేవుని కుమారులు ఎట్లా అయ్యాము చెప్పండి. దేవుడు వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముచ్చు వారికి దేవుని పిల్లలవుటకు. పిల్లరా, మనం దేవుని పిల్లలవుటకు అధికారం ఎలా వచ్చింది చెప్పండి? విశ్వాసమే. అందుకే విశ్వాసులు. కాబట్టి విశ్వాసులు అనేవారు, విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులు. కాబట్టి వీరు కూడా వారి విశ్వాసమును చూసి ఎవరిని బాగు చేసినాడంట? పక్షవాయువు గలవాడిని కూడా బాగు చేసినాడు. అయితే ఇక్కడ యోహాను సువార్తలో కూడా మనం చూసినాం, అతడు ఎన్ని సంవత్సరాలతో వ్యాధితో బాధపడుతుంటున్నాడు? మనం వాక్య భాగం చదివాము. ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాల నుండి అతని పరిస్థితి చూడండి ప్రియులారా, ఎట్లా ఉంటుందో. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక మనిషి మంచం పడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? చాలా దీనంగా ఉంటుంది, ఎంతో మరి భయంకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము, వారి దగ్గర ఉండలేము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అవన్నీ చూడలా. అయితే వాడి దగ్గరికి ఎవరు రాలే. వాడు అన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుంటున్నాడు. అయితే ఆ వ్యాధి అక్కడ ఉన్న చూసినట్లయితే చాలామంది ఆ కోనేటి దగ్గర చూడండి, యోహాను సువార్తలో మనం చదివిన వాక్య భాగాన్ని మరలా వెళ్దాం. 5వ అధ్యాయం యోహాను సువార్త. అక్కడ కొంతమంది వ్యాధి గల వాళ్ళ లిస్ట్ ఇవ్వబడింది. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉంటారు. ఎవరెవరంట? ఎట్టి వ్యాధి గలన బాగుపడును.
ఆ మండపంలలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. కాబట్టి గుంపులుగా పడి ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతుంటున్నాడు? 38 సంవత్సరాల నుంచి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాడు ఆ స్థితిలో పడి ఉండటను ఏం చేసినాడంట? మనం చదివిన వాక్య భాగంలో చూడండి. యేసు వాడు పడిండుట చూచాడంట. కాబట్టి పిల్లరా, యేసు వాడు పడిండుట చూసినాడు. వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. కాబట్టి నీ యొక్క నా యొక్క స్థితి ఎవరికి ఎరుగా అంట? చెప్పండి. దేవుడికి బాగా తెలుసు నువ్వు ఏ స్థితిలో పడిపోయావో. అంటే ఒక వ్యాధి కాదు ప్రియులరా, పాపం అనే వ్యాధి అన్ని రోగాల కంటే భయంకరమైన వ్యాధి. చాలామంది అంటారు, చాలామంది నేను హాన్స్ వేసే వాళ్ళని అడుగుతాను, ఇది పొగాకు చేతిలో వేసుకొని ఇట్లా పెదాల కింద పెడతారు. యాక్చువల్లీ దాని మీద రాసి ఉంటుంది ప్రియులరా, టొబాకో తింటే ఏమొస్తుంది? క్యాన్సర్ వస్తుంది. నేను ఒక క్వశ్చన్ అడిగాను. అతను పేరుకు మాత్రం క్రైస్తవుడే, క్రైస్తవ పేరు పెట్టుకున్నాడు. ఏమండి, మీరు పొగాకు తింటే క్యాన్సర్ వస్తుంది కదా, దాని మీద రాశారు కదా, మీకు తెలుసా ఆ విషయం అంటే? తెలుసండి, ఇది ఎప్పటి నుంచో వచ్చిన అలవాటు. అంటే వాళ్ళ బాల్యకాలం నుంచి దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే దాంట్లో పడిపోయారు. అయితే దాని నుండి ఏం చేయలేకపోతుంటున్నాడు? లేవలేకపోతుంటున్నాడు. అందుకే అక్కడ లేవటానికి ప్రభు యొక్క సహాయం అనేది అవసరత ఉన్నది. ఈ మనిషి కూడా 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క స్థితిలో పడి ఉన్నప్పుడు ఆ మనిషి లేవటానికి ఆ దేవుడి యొక్క సహాయం అనేది అవసరమైంది. అందుకే వాడి స్థితిని చూసి యేసు ప్రభు వాడి దగ్గరకు వచ్చి వాడిని కనికరపడి ఏమన్నాడు? స్వస్థపడ కోరుచున్నావా అని వారిని అడుగుగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోని దించుటకు నాకు ఎవడనూ లేడును కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి పిల్లరా, తన యొక్క స్థితిని యేసుక్రీస్తు ప్రభువారికి తెలియజేస్తుంటున్నాడు. అయితే ఆయన స్థితిని అడిగిన దేవుడు ఇక చూసినట్లయితే యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపెత్తుకొని. ఈ వ్యక్తికి ఏం వ్యాధి ఉండదంటావు? చెప్పండి. పక్షపాతమే. యాక్చువల్లీ ఒక వ్యక్తి నడవలేని స్థితిలో ఉన్నాడంటే ఆ వ్యక్తి పక్షపాతమే. కాబట్టి అటువంటి పాప ఆ యొక్క రోగం నుండి విడిపించినాడు. అందుకే యెషయాలో రాయబడింది ప్రతి వాడు ఎట్లాంటి వాడంట చెప్పండి. 1వ అధ్యాయంలోనే రాయబడింది, అరికాలు మొదలుకొని. పిల్లరా, నీ యొక్క నా యొక్క స్థితి కూడా ఇదే. యెషయా 1వ అధ్యాయం 6వ వచనం చదవండి, గమనించండి. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, పిండపడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తలేదు. అక్కడ ప్రతి వాడు అంటున్నాడు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు. అయితే మన రోగం నుండి, మన వ్యాధుల నుండి ఆయన విడిపించడానికి క్రయధనం చెల్లించినాడు. యెషయా 53లో చూసినట్లయితే యెషయా 53వ అధ్యాయం
ఆయన పొందిన దెబ్బల చేత మనకు చూడండి, మనం చదువుదాం వాక్య భాగాన్ని. యెషయా 53వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత. కాబట్టి పిల్లరా, దెబ్బలు తిన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన దెబ్బలు తినేటప్పుడు సర్వాధికారం కలిగిన దేవుడు ఈ సర్వాన్ని తన యొక్క వాక్కు చేత ఏం చేసినాడు? ఈ సర్వాన్ని తన యొక్క వాక్కు చేత సృజించినాడు. ఆయన సృష్టికర్త. అయితే ఆయన వాక్కులో అంత శక్తి ఉంది. పక్షవాయు గలవాడిని కూడా నీవు లేచి నీ పరుపెత్తుకొని ఏం చేయి, నడుము అంటే తన యొక్క మాటల్లో అంత శక్తి ఉంది. అయితే ఈయన మన అందరి కోసం ఏం చేసి పడ్డాడు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆయన దెబ్బలు తింటూ వచ్చాడు. ఎందుకు దెబ్బలు తింటూ వచ్చాడంటే నీవు నేను ఏం చేయబడాలా? స్వస్థపరచబడాలి. ఎందుకంటే యెషయాలో చెప్పిన వాక్యం ప్రకారం ప్రతివాడు ఏం చేయబడ్డాడు? అరికాలు మొదలు నడితి వరకు ఏం లేదంట, కొంచెమైనా ఏం లేదంట. కాబట్టి ఈ యొక్క 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేటి దగ్గర పడ్డ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా ఆత్మీయంగా భౌతికంగా స్వస్థత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. యేసుక్రీస్తు ప్రభు వారు దెబ్బలు తిన్నాడా? ఆయన కొరడా దెబ్బలతో ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినాడు పిల్లలు. కాబట్టి ఆయన శరీరం అంతా ఏం చేయబడింది? దున్నబడింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినారు. ఆ ముళ్ళ కిరీటం మరి ఆ యొక్క ముళ్ళ కిరీటం నుండి అదే ఆయన చేతుల్లో నుంచి ఆ యొక్క శిలువలో వేలాడదీసి మరి శిలువలో ఆయన కొట్టినప్పుడు ఆ రక్తం కారుతూ వచ్చింది పిల్లల. అదే కాకుండా ఆయన పక్కలో ఏం చేసినారు? బల్లెం పొడుతూ పోసినారు. అంటే దీన్ని అంతటిని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? ఈయన అన్నీ చేసినా కూడా కొంతమంది పిల్లవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడికి తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? తండ్రిని కొడతాడు. మన పెద్దవాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళకు సురుగు తల్లిది ఏం చేస్తారు? చిన్నపిల్లల్ని కోపంతో కొడతామా లేదా? కొడతాడు. కొట్టిన తర్వాత కూడా మళ్ళా ఏం చేస్తాం? బాధపడమా? మనం పిల్లలను కొట్టి మనం సంతోషంగా ఉండగలమా? లేదు, ఛాన్సే లేదు, నెవర్. అదేవిధంగా ప్రియులరా, ఆయన మన కోసమై దెబ్బలు తింటూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన ప్రేమను అన్నిటినీ ఏం చేస్తుంది? సహిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడంటే ఇర్మియాలో చెప్పబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. చూడండి ఇర్మియా చదవండి తీసి. చాలా కాలం కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక. కాబట్టి ఇర్మియా 31:3లో ఈ వాక్యం ఈ విధంగా, చాలా కాలం క్రితం యెహోవా నాకు ప్రత్యక్షం ఇలాగా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ యెడల కృప చూపి. కాబట్టి విడవక నీ యెడల కృప చూపిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంత దేవుడు వాక్యం ఉంది, ఇశ్రాయేలు కాపాడు దేవుడు కొనకప్పుడు నిద్రపోడు. ఒక క్షణం నిన్ను విడిచినాడంటే నీవు నేను ఏమైపోతాము. అందుకే ఆయన అంటాడు కదా యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 29వ వచనంలో, ఇదో లోక పాపమును మోసుకొని దేవుని. కాబట్టి ప్రియులరా, నీ యొక్క నా యొక్క పాపమే కాదు,
ఎవరి పాపాన్ని మోసినాడు? లోక పాపాన్ని మోసినాడు. ఎందుకంటే నేను ఇప్పుడు సమాధానం పొందుకున్నామంటే ఎలా వచ్చింది ఆ సమాధానం? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి మన యొక్క పాపాలు క్షమించబడ్డాయి, మనం విడిపించబడ్డాం. కాబట్టి ఒక వ్యక్తి పాపంతో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎంతో భారంతో ఉంటాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. కాబట్టి పాపంలో ఉన్నటువంటి వ్యక్తికి నెమ్మది ఉండదు. అయితే నెమ్మది ఎలా వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ప్రేమించాడు, ఆయనను కూడా మనం ప్రేమిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి, ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉన్న వాక్యమే దేవుడై ఉండేను. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే దేవుడి వాక్యాన్ని మనం ప్రేమించినట్లయితే ఆయన ప్రేమించినట్టే. అందుకే పాపాత్మురాలైన శ్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు? అమ్మ నీ పాపములు. ఆమె విస్తారంగా ప్రేమించిందంట ప్రభుని. ఎట్లా ప్రేమించిందంట? విస్తారంగా ఎట్లా ప్రేమిస్తారు అంటే ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఆమె ఏం చేయబడింది? విస్తారంగా ప్రేమించింది. తన యొక్క జీవితంలో తన యొక్క పాపాలంతా క్షమించబడ్డాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం వేస్తుంటున్నాడు. అప్పులు ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తుంటున్నాడు. ఒకడికి కొంత ఎక్కువ అప్పు ఇచ్చినాడు, కొందరికి తక్కువ అప్పు ఇచ్చినాడు. ఇద్దరు అప్పులు క్షమించబడ్డాయి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు క్షమించిన వ్యక్తిని అంటే ఎక్కువ అప్పులు తీసుకున్న వ్యక్తి. అతని యొక్క ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయి. నా యొక్క విశ్వాస జీవితంలో ప్రియులరా, దేవునికి మనం సమీపస్తులుగా ఎట్లా ఏమంటే ఎఫెసీలు రాసిన పత్రికలో చూసినట్లయితే 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని ఏం చేసినాడు అంతే. ప్రకటనలు అంటారు, నువ్వేమో పేరుకు ఆ వాక్యం కూడా చదువుతున్నావు. నువ్వు పేరుకు బ్రతికున్నావు కానీ చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవిస్తున్న పేరు మాత్రం కలగాని నువ్వు మృతుడే. కాబట్టి ప్రియులరా, పక్షవాతం వచ్చిన వ్యక్తి చూసినట్లయితే తన యొక్క జీవితాల్లో తన యొక్క పాపాలు క్షమించబడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తనకు భౌతికంగాను ఆత్మీయంగాను తన యొక్క పాపాలు ఏం చేయబడ్డాయి? కుమారుడు. అందుకే మనం చదివాం కదా మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో ఆ పక్షవాయు గలవాడితోటి ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు? కుమారుడా నీ పాపాలు. చదువుదాం వాక్య భాగాన్ని. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది ఆ భాగం. చదువుదాం. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడినవి పక్షవాయు గలవానితో చెప్పాను. 6వ వచనాన్ని మనం చదువుదాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నవారని. కాబట్టి పిల్లరా, ఒక అధికారం, పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది భూమి మీద? ఒక మనిషి కుమారుడికి మాత్రమే ఉంది. నీ పాపాలు పోవటానికి నువ్వు ఎక్కడ పోయినా ఈ ప్రపంచమంతా చుట్టొచ్చినా నీ పాపాలు క్షమించబడవు. అయితే నీ యొక్క నా యొక్క పాపముల కొరకై ఆయన వధించబడుతూ వచ్చాడు. ఆయన తన యొక్క స్వరూపమైనను సొగసైన లేక నిలువెల్లా దున్నబడుతూ వచ్చాడు.
యెషయాలో చూసినట్లయితే దాన్ని ఆయన గురించి రాయబడింది. చూడండి, యెషయా 53వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వాడిగాను, బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతని ఎంచితిమి. 6వ వచనాన్ని కూడా చదువుదాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపాను. కాబట్టి మన అందరి దోషం ఎవరి మీద మోపబడిందండి? పూర్వకాలంలో యాజకుడు అనేవారు పరిశుద్ధ స్థలంలోకి ఒకసారి మాత్రమే వెళ్తాడు. ఆయన అందరి కోసం ఏం చేస్తాడు? బలి చెల్లిస్తాడు. కాబట్టి ఆ యొక్క పాపాలు ఆ విధంగా క్షమించబడ్డాయి. అయితే ఇప్పుడు బలి చెల్లించిన అవసరం లేదు. ఆయనే ఒక బలి పశువుగా వధించబడుతూ వచ్చాడు. మనందరి దోషములు ఎవరి మీద మోపడ్డాయి? ఎవరి మీద మోపడ్డాయి? మనందరి దోషము అతని మీద మోపబడానంటే ఆయన ఎవరు? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నీ యొక్క నా యొక్క దోషం లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మీద మనందరి దోషాలు ఏం చేయబడ్డాయి? మోపబడ్డాయి. కాబట్టి నీ దోషాలు క్షమించబడుతున్నాయంటే, నీ వ్యసనాలు, నీ రోగాలు తగ్గుతున్నాయంటే కారణం చెడ్డ వ్యసనాలకు బానిసైన వారు యేసు ప్రభువు నమ్ముకోగానే వారి యొక్క వ్యసనాలు ఎట్లా పోతున్నాయంటే, ఆయన మన రోగమును భరించినాడు, మన వ్యసనములను సహించినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది పిల్లరా. కాబట్టి ఆయన సమస్తమును చేసి ముగించినాడు. కాబట్టి ఆయన మనను ప్రేమిస్తూ ఉంటున్నాడు. అందుకే చూడండి, 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అతడు దౌర్జన్యము నొందెను. కాబట్టి ప్రియులారా, దౌర్జన్యం నొందాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు దౌర్జన్యం నొందినాడు. రెండోది, బాధింపబడినను. బాధింపబడిన అతను నోరు బాధింపబడా? యాక్చువల్లీ కారుసి ఉమ్ము వేసినారు యేసుక్రీస్తు ప్రభువారు. బాధ నొందినాడు. అదంతా మౌనంగా సహించాడు. ఎందుకోసం అంటే అక్కడ రక్షణ కార్యం ఏం చేయాలా? యాక్చువల్లీ ఉమ్ము వేసిన వాడిని నీ నోరు రాకుండా పోవురు కాకంటే ఏమైపోతుంది? యాక్చువల్లీ పక్షవాయువు గల వ్యక్తికి నీ పరుపు ఎత్తుకొని నడువు అంటే నడిచాడు. కానీ ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు తను తాను ఏం చేసినాడు? అందుకే ఇక్కడ అంటాడు కదా, ఇక్కడ చూడండి, క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా చదవండి ఆ వాక్య భాగాన్ని. ఫిలిప్పీలు 2వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి ఏ స్వరూపం ధరించుకున్నాడట? దాసుడు స్వరూపం. యాక్చువల్లీ శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? పాదాలు కలిగినాడు. యాక్చువల్లీ ఎవరైనా గురువులకి శిష్యులు కడుగుతారు, కానీ ఈయన ఆపోజిట్గా చేసినాడు. దాసుడు స్వరూపం ధరించుకొని తన్ను తాను ఏం చేసినాడు? రిక్తునిగా చేసినాడు. ప్రియులరా, కల్వరి రక్తం బొట్టు వరకు కారుస్తూ వచ్చాడు. అందుకే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుంది? 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ వాక్య భాగాన్ని మనం చూసుకోవచ్చు.
ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేస్తుందంట. కాబట్టి మనకున్న ధైర్యం అదే. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు నా యుద్ధకు వచ్చువానని ఏమాత్రము త్రోసివేయనటువంటి దేవుడు. కాబట్టి ఇటువంటి గొప్ప క్షమించే దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే లేదు. కాబట్టి పాపంలో క్షమించుటకు మనిషి కుమారుడికి, కాబట్టి లోకంలో అధికారం కలిగిన దేవుడు ఈయన, పాపంలో క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. కాబట్టి అంతేకాకుండా 8వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. కాబట్టి విధేయత చూపెట్టినాడు. తండ్రి నీ చిత్తమైతే ఎగిన ఎద్ద నుండి, నా చిత్తం కాదు నీ చిత్తమే, తండ్రి యొక్క చిత్తానికి తను సబ్మిట్ చేసుకుంటున్నాడు, విధేయత చూపెట్టినాడు. కాబట్టి ప్రిల్లరా, ఆయన చేసిన త్యాగం అనేది మనం ధైర్యంగా ఇప్పుడు అబ్బా తండ్రి అని ఏం చేస్తుంటున్నాం మోకరించి. ఆ కాలంలో ఆ విధంగా లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క రక్తాన్ని, తన యొక్క జీవాన్ని ప్రాణ క్రయధనముగా మనకు చెల్లించినాడు. ఆ ప్రాణ క్రయధనము తీర్చగలమా చెప్పండి? ఆ ప్రాణ క్రయధనం మనం తీర్చగలమా? క్రయధనం తీర్చలేము. అది ఎన్నటికీ అట్లనే ఉండవలసింది, ఆ అప్పు అట్లనే ఉండవలసింది. అందుకే ఆయన కొన్నాడు. ఎలా కొన్నాడు? తన స్వరక్తం ఇచ్చి ఏం చేసినాడు? నిన్ను నన్ను ఏం చేసినాడు? కొన్నాడు. ఇప్పుడు కొన్నప్పుడు నువ్వు ఎవరి సొత్తు అవుతావు చెప్పండి? కొన్న వ్యక్తి, ఒక మొబైల్ నేను కొంటే అది ఎవరి సొత్తు అవుతుంది? కొన్న వ్యక్తిని సొత్తు అవుతుంది. పిల్లరా, మనందరినీ ఎవరు కొన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమి క్రయధనం చెల్లించినాడు? తన రక్తం ఇచ్చి కొన్నాడు. దానికి వెల కట్టలేదు. అందుకే ఆ రక్తమే అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తం. కాబట్టి రక్తం చిందింపకుండా ఏం జరగదు? పాప క్షమాపణ లేదు. సామాన్యంగా చెప్పొచ్చు అని హెబ్రీ రాసిన పత్రికలో ఉందన్నమాట. కాబట్టి ఈయన మనిషి కుమారుడుగా వచ్చి తను తాను తగ్గించుకున్నాడు. అదే కాకుండా 9-10 వచనంలో చూసినట్లయితే, అందుచేతను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుకయు యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి అన్ని నామముల కంటే, కాబట్టి ఈ నామము అన్ని నామముల కంటే పైనామం, మేలైన నామం. కాబట్టి యేసుక్రీస్తు నామం అనేది అన్ని నామముల కంటే పైనైన నామం. కాబట్టి ఆయనను అధికంగా హెచ్చించినాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనకు విమోచన, విడుదల కలిగింది ఆయన రక్తం వలన. ఆయన ద్వారా క్షమించబడుతూ వచ్చాం. మన పేర్లు ఇంకా ఎక్కడ లిఖించబడ్డాయి చెప్పండి? జీవగ్రంథంలో లిఖించబడ్డాయి. తండ్రి అంటాడు కదా, నేను మీకు ఎక్కడికి వెళ్తుంటున్నాను? నివాస స్థలంలోను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అంటే మన కోసమే దేవుడు ఏం చేస్తున్నాడు? రిజర్వేషన్ చేస్తున్నాడు. అంతే కదా? మన కోసమే సిద్ధపరిచిన స్థలంలో ఎవరు నివసిస్తారు? మనమే నివసిస్తాం. తండ్రి మన కోసమై సిద్ధపరుస్తుంటున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. ఆ స్థలానికి ఆయనే బిల్డర్. దేవుడు శిల్పియు
నిర్మాణకుడు. కాబట్టి గొప్ప పునాదులు గల పట్టణం దేవుడు మన కోసం ఏం చేస్తుంటున్నాడు? సిద్ధపరుస్తుంటున్నాడు. ఆ సిద్ధపరుస్తుంటున్నాడు. కాబట్టి నీకు సిద్ధపరిచిన దాంట్లో వేరేవాడు రాగలడా? నువ్వు రిజర్వేషన్ టికెట్ చేసుకుంటే దర్జాగా నువ్వే పోయి ఏం చేస్తావు? వేరేవాడు కూర్చున్నా కూడా ఇది లేదు నాది టికెట్ అని ఏం చేస్తావు? లేపి కూర్చుంటావు. పిల్లరా, అదేవిధంగా నీకోసమై నా కోసమై దేవుడు ఏం చేస్తుంటున్నాడు? నివాస స్థలాలు ఏర్పాటు చేస్తుంటున్నాడు. కాబట్టి నీ యొక్క పేరు ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడ ఉంది? జీవ గ్రంథంలో ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, దయ్యములు లోబడుతున్నాయని కాదు కానీ మీ పేర్లు ఎక్కడ లిఖించబడ్డాయి? జీవ గ్రంథమందు లిఖించబడ్డాయి. కాబట్టి దానికి సంతోషపడండి అంటాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఇంటి గొప్ప మేలులు చేస్తూ వచ్చాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం ఏం చేయి. ఆయన చేసిన ఉపకారంలో ఏం చేయకూడదు? దేన్ని మరొకడు. దేవుడు ఎన్నోసార్లు మరణ పడక నుండి దేవుడు స్వస్థపరిచినాడు. ఎన్నో అపాయాలను తప్పించినాడు. ఎన్నో శోధన నుండి తప్పిస్తూ వచ్చాడు. అందుకే ఆయన బలవంతుడు. ఆయనకు ఏం పేర్లు ఉన్నాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడవు దేవుడు, నిత్యుడవు తండ్రి, ఈ అధిపతి. ఆయన పేర్లు ఆయనకే చెల్లును, వేరే వాళ్ళకి. ఆయన బలవంతుడైన దేవుడు. శత్రు యొక్క బలం నుండి, శత్రు యొక్క అధికారం నుండి మనల్ని కాపాడుతూ వచ్చాడు. అందుకే నీ రాకపోకలని యెహోవా నిన్ను దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. మనం లోకంలో చూసినట్లయితే వాహనాల్లో పోవాలంటే భయంకరమైన పరిస్థితులు. మనం చక్కగా ఉన్నా కూడా ఎదుటివాడు డ్రింక్ చేసి వచ్చి కొడితే ఏమైపోతావు? నువ్వు ఎంత చక్కగా డ్రైవ్ చేసినా కూడా. అందుకే ఆయన ఇశ్రాయేలును కాపాడు దేవుడు, ఎన్నో అపాయాల నుండి తప్పిస్తూ వచ్చాడు. కాబట్టి దానికి ప్రభుకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి ఆరాధించాలి. ప్రియులరా, దేవుడికి పరలోకంలో ఉండే ఒకే ఒక పని ఆరాధన. వాళ్ళు యెషయాలో చూసినట్లయితే అంటాడు కదా, యెషయా 6వ అధ్యాయంలో చూసినట్లయితే మనం ముగించుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. పరిశుద్ధ 6వ అధ్యాయం 3వ వచనం, వారు పరిశుద్ధుడు గొప్ప స్వరముతో గాన ప్రతిగణాలు చేయుచుండేది. 4వ వచనం, వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు ఏం చేస్తున్నాయి? కదులుతున్నాయంట. అంటే ప్రియులరా, వాళ్ళ స్వరం చూడండి, పునాదులు కదులుతున్నాయంటే అర్థం చేసుకోండి. యాక్చువల్లీ అంటే అంత బిగ్గరగా గాన ప్రతిగానములతో ఏం చేస్తుంటున్నారు? కాబట్టి యెహోవా విమోచించిన వారు ఏం చేస్తారు? యెహోవా విమోచించిన వాళ్ళు వారి తలల మీద ఏముంటుందంట? నిత్య ఆనందం ఉంటుంది. కాబట్టి నిత్య ఆనందం ఉంటుంది. ఆనందం అనేది డబ్బులు ఇచ్చుకుంటే వచ్చిందా చెప్పండి? విమోచించబడిన వారిలో ఆనందం ఉంటుంది. వారు ఎంత వ్యాధిగ్రస్తులుగా ఉన్నా, ఎంత బలహీనతగా ఉన్నా, ఎంత అనారోగ్యంగా ఉన్నా, ఎంత లేని స్థితిలో ఉన్నా అంటాడు కదా. హబక్కుకు ఏమంటాడు? 3:20లో, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేనేం చేస్తాను? సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఏమీ లేకపోయినా కూడా నా రక్షణకర్త అయిన దేవుని యందు ఏం చేస్తాను? అది విమోచించబడటం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను నన్ను విమోచించినాడు. పాపం నుండి, శాపం నుండి, వ్యాధుల నుండి. ఆ యొక్క 38 సంవత్సరాల వ్యాధి నుండి దేవుడు ఎట్లయితే విడిపించాడో నిన్ను నన్ను కూడా
యెషయా 1లో ప్రకారం ప్రతి వాడును ఏం కలిగి ఉన్నాడంట? అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు కొంచెమైనా స్వస్థత లేని వాడిగా ఉంటున్నాం ప్రియులరా. అయితే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం దయచేయండి. మనమందరం లేచి ఒక పాట పల్లవి పాడుకుందాం. సండే స్కూల్ ఉంది కదా, సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ రండి, పాటలు పాడి